హలో నమస్తే. తెలంగాణలో ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యా వ్యవస్థని పేద బడుగు బలహీన వర్గాలు, వికలాంగులు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. నిన్న మనం ఇదే కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. తెలంగాణలో 27,000 స్కూళ్ళు ఉంటే ఆ 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్లకు ఎట్లా తగ్గించాలి అనే ప్రణాళిక వేసిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని గురించి మాట్లాడుకున్నాం. తాజాగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలు, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వికలాంగులు వీళ్ళందరూ ఉన్నత చదువుకోవాలి, మంచి చదువులు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా, 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఆ స్కీమ్ ఒక మంచి స్కీమ్. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, వికలాంగులకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇన్ టోటో కంటిన్యూ చేసిండ్రు. ఇన్ టోటో అదే పథకాన్ని కొనసాగించిండ్రు. ఏ ముహూర్తానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో అన్ని సమస్యలే. విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాశాఖ అనేదో ఉద్ధరిస్తా అని చెప్పి ఆ విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖను విస్మరిస్తున్నారు. అస్తవ్యస్తంగా తయారైంది విద్యాశాఖ. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు ధర్నాలు చేసే వరకు పోయినరు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని వాగ్దానాలు చేసిండ్రు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దశల వారీగా మొత్తం క్లియర్ చేస్తామని. కానీ ఇంతవరకు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలని తీర్చలేదు. ఇప్పుడు తాజాగా ఏం చేసిండ్రు, 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీ యాజమాన్యాలకు కాకుండా, కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థులకే ట్రాన్స్ఫర్ చేస్తామని ఒక పథకాన్ని తీసుకొచ్చిండ్రు, ఒక జీవో తీసుకొచ్చిండ్రు. ముందు జీవో నంబర్ 6 అని ఒకటి తీసుకొచ్చిండ్రు. ఆ జీవో నంబర్ 6 మీద విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ వ్యతిరేకించేసరికి ఆ జీవోను పక్కన పెట్టి తాజాగా నిన్న కూడా కాదు, 6వ తేదీ నాడు ఒక జీవో తీసుకొచ్చిండ్రు. 2 జీవోలు తీసుకొచ్చిండ్రు. జీవో 8, జీవో నంబర్ 9. ఈ జీవో 8, జీవో 9ని 3-4 రోజుల పాటు ప్రభుత్వం దాచిపెట్టింది. ప్రభుత్వం జీవోలు అప్లోడ్ చేసే వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయలేదు. సామాన్య ప్రజలకు, పత్రికలకు, మీడియాకు తెలియకుండా ఆ జీవోలను దాచిపెట్టింది. ఆ జీవోల్లో ఏముంది, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే బెనిఫిషియరీ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడి ఖాతాలోకే డైరెక్ట్గా జమ చేస్తామని ఆ జీవోలో ఉద్దేశం. ఆ జీవోలో ఇంకొకటి కూడా చెప్పిండ్రు. ఏమంటే విద్యార్థులకు 4 దఫాలుగా వాళ్ళకు చెల్లించవలసిన ఫీజు చెల్లిస్తాము. ఫీజు వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కాలేజీ యాజమాన్యాలకు ఆ ఫీజు చెల్లించాలనేది ఒక నిబంధన. సరే, ఇప్పుడు ఏమవుతుంది, కాలేజీ యాజమాన్యాలు 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటారు దీన్ని. అంటే 12వ తరగతి పాస్ అయిన వారికి అందరికీ వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమైపోయినాయి. కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ 19వ తేదీ నుంచి మొదలవుతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా, కన్వీనర్ కోటా సీట్ అలాట్ చేస్తే ఏ కాలేజీకి అయితే వచ్చిందో ఆ కాలేజీకి పోయి ఆ కాలేజీలో సర్టిఫికేట్లు ఇచ్చి ఫీజు కట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఫీజు కట్టాలి. ఆ ఫీజు కాలేజీ యాజమాన్యాలు ఏం చేసినాయి, ఎప్పుడైతే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో మేజర్ కాలేజీలు, చాలా పెద్ద కాలేజీలు, మంచి కాలేజీలు అందరూ కూడా హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వు తెచ్చుకున్నారు. ఏమంటే ఈ విద్యా సంవత్సరం నుంచి 26-27 విద్యా సంవత్సరం నుంచి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర నేరుగా ఫీజు వసూలు చేసుకోవచ్చు అని. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏమంటుంది, మేము మీకు చెల్లిస్తాం, మీకు చెల్లించిన తర్వాతనే మీరు
కాలేజీ యాజమాన్యాలకు చెల్లించినంటది. కాలేజీ యాజమాన్యాలు హైకోర్టు తీర్పును పాటిస్తాయా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన జీవోను పాటిస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కాలేజీ యాజమాన్యాలు పాటించడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందంటే చెప్పదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో మనం బరాబర్ అడుగుదామని నిర్ణయించుకున్నాం. కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలు చెల్లించడం వల్ల కొంత విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం తప్పుతుంది. ఆ భారం తప్పించడం పోయి ఇప్పుడు విద్యార్థుల మీద, విద్యార్థి తల్లిదండ్రుల మీద భారం మోపేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే బరాబర్ అడుగుదాం, ఎవరైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగ విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హులో వాళ్ళందరి పక్షాన మనం నిలబడదాం, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన నిలబడదాం. చాలా మటుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేద వ్యవసాయదారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రైతు కూలీలు లేదా ఆటోలు నడిపించుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనాన్ని సాగించేవాళ్ళు, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ పిల్లలని పెద్ద చదువులకు మంచి మంచి విద్యాలయాలకు పంపించే ఆలోచన చేసిన వారు. మహిళా విద్యార్థినులైతే మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఒకవేళ ప్రభుత్వం మేము మీ డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తామంటే కాలేజీ అడ్మిషన్లు పోయినప్పుడు కాలేజీ యాజమాన్యాలు మీరు కట్టండి ఫీజు, మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు తీసేసుకోండి, మీరు ప్రభుత్వం వేసినప్పుడు మీ అకౌంట్లో మీరు తీసేసుకోండి అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళి తేవాలా పైసలు? ఇంజనీరింగ్ చదవాలంటే సి కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా ఫీజు కనీసం 50,000 ఉంది. బి కేటగిరీ అయితే 70,000 నుంచి లక్ష పైన ఉంది. ఏ కేటగిరీ అయితే 3 లక్షల వరకు కూడా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా ఒక పేద విద్యార్థి తల్లిదండ్రి, ఆ పేద విద్యార్థికి ఒక ఏ కేటగిరీ కాలేజీలో సీట్ వస్తే 3 లక్షల రూపాయలు కట్టాలి. ఏడుకెళ్ళి తీసుకొస్తారా 3 లక్షల రూపాయలు? భూములన్నా కుదవ పెట్టాలి, మళ్ళీ అదే బ్యాంకులకు పోయి లోన్లన్నా తీసుకోవాలి, ఇంట్లో బంగారం ఉంటే బంగారం కుదవ పెట్టాలి, లేకపోతే ఇల్లు ఉంటే ఇల్లు కుదవ పెట్టాలి. అవన్నీ పెట్టి పైసలు తీసుకొచ్చి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టిన తర్వాత ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎట్లేస్తుంది ఆ పైసల్ని? సంవత్సరానికి 4 విడతలుగా వేస్తుందంట. అంటే ఒకవేళ 3 లక్షల కనుక ఫీజు రీయింబర్స్మెంట్ చేయవలసి వస్తే సంవత్సరానికి 4 విడతలంటే ఒక్కొక్కసారి 75,000 వేసుకుంటూ పోతుంది. ముందైతే కాలేజీ యాజమాన్యాలకు కట్టవలసిన ఫీజు సరే సెమిస్టర్ వారీగా కట్టినా 1,50,000 అయితే కట్టవలసిందే కదా. 1,50,000 కడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? 4 నెలల తర్వాత 75,000 వేస్తుంది, మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకొక 75,000 వేస్తుంది. ఈ 75,000 ఆ 75,000 వేయగానే మళ్ళీ ఇంకొక 75,000 రానే వస్తుంది, మళ్ళీ ఇంకో 75,000, 1,50,000 రానే వస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఏడికెళ్ళి తీసుకురావాలి ఈ పైసల్ని? రాష్ట్రంలో డబ్బులు చలామణిలో లేవు. ఏ రకంగా అయితే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి, ఏ రకంగా అయితే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే వాళ్లకు డబ్బులు వేసేసి, ఏ రకంగానైతే పైసలు చలామణిలో తీసుకొచ్చినరో అప్పుడు పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కొంచెం చేతిలో పైసలు ఉండేవి. కానీ ఇప్పుడు లేవు. నిన్న మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చూసినాం, 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము 2 పంటల్లో కలిసి కొన్నామంటున్నారు. వాస్తవానికి 2 పంటల్లో పండింది 290 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే వీళ్ళు సగానికి సగం మాత్రమే ప్రొక్యూర్ చేసిండ్రు, సగం ప్రొక్యూర్మెంట్ని ఎగ్గొట్టేసిండ్రు, సగం పంటను కొనలేదు. రైతుల పిల్లలు ఎవరైనా చదువుకోవాలని పోతే ఏడుకెళ్ళి పైసలు తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారు? ఇది ఈరోజు రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న దుస్థితి. ఇంకొకటి ఏంటంటే, సరే కొందరు యాజమాన్యాలు గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు మాకు కట్టండి అని చెప్పేసి ఒక ఫెసిలిటీ ఇవ్వచ్చు. కానీ ఈ జీవోలో గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోలో గవర్నమెంట్ చెప్పనైతే చెప్పింది, 3 నెలలకు ఒకసారి మేము మీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి, 4 కిస్తులు అంటే సంవత్సరానికి 4 కిస్తుల్లో మీకు చెల్లిస్తామని చెప్పేసి. కానీ ప్రభుత్వం చెల్లించకపోతే ఏం చేయాలి విద్యార్థులు? కాలేజీ యాజమాన్యాలు ఊరుకుంటాయా? కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తాయి, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెస్తాయి, ఫీజు కట్టండి అని చెప్పేసి. అప్పుడైనా మళ్ళీ అప్పుల కోసం పోవలసిందే వీళ్ళంతా. రైట్. ఒకవేళ ప్రభుత్వం ఇంకొక దుర్మార్గమైన పని ఏం చేస్తుందంటే, ఆర్ఆర్ చట్టం అని ఒకటి ఉంది తెలంగాణలో. ఆర్ఆర్ చట్టం అంటే ఒకటి కాదు 2 ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి చట్టం, ఇంకొకటి రెవెన్యూ రికవరీ చట్టం.
ఒకవేళ ఫీజు బకాయిలు కనుక లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఒక విద్యార్థి అకౌంట్లో పడ్డ తర్వాత ఆ విద్యార్థి వారం రోజుల లోపల కాలేజీకి చెల్లించకపోతే లేదా ఆ విద్యార్థి చెల్లించలేకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని చెప్పేసి రెవెన్యూ రికవరీ చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారు? తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రధానంగా ప్రభుత్వ బకాయిలు, భూమి శిస్తు, ఇతర ప్రభుత్వ రుసుములు మరియు కొన్ని సంస్థల రుణాలను వసూలు చేయడానికి ఉపయోగించే చట్టం. బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చేది రుణమా? మీరు ఇచ్చేది గ్రాంట్ కదా. ఫీజు రీయింబర్స్మెంట్కి ఇచ్చేది మీరు గ్రాంట్ కదా ఇచ్చేది. దాన్ని రుణం అని ఎట్లా చేస్తారు? ఆ రుణాన్ని రికవరీ చేసుకోవాల్సిన చట్టాన్ని విద్యార్థుల మీద ఎట్లా ప్రయోగం చేస్తారు? విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఎట్లా ప్రయోగం చేస్తారు? ఈ చట్టం ఎంత విద్యార్థుల పాలిట చదువుకున్న ఉన్నత చదువు చదివించాలనుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాలిట ఎంత దుర్మార్గం ఉందంటే, ఒకవేళ ఈ డబ్బులు కనుక చెల్లించకపోతే ఏమవుతుంది? చరాస్తులు, స్థిరాస్తులు, అవసరమైతే వ్యక్తిపై అమలుకు చర్యలు అంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. ఏం చేస్తారు? ఆస్తులు జప్తు చేసి వేలమేస్తారు. ఏందది? పంటలు, వాహనాలు, ఇతర చరాస్తులు, భూములు, ఇళ్ళు, ఇవి వాళ్ళు జప్తు చేసి వేలమేయచ్చు. ఇంతకుముందు చెప్పినా కదా, భూమి ఉంటే భూమి జప్తు చేసి దాన్ని వేలమేసుకొని వాళ్ళు పైసలు తీసుకుంటారు గవర్నమెంట్. ఇల్లు ఉంటే ఇల్లు జప్తు చేసి వేలమేసేసి పైసలు తీసుకుంటారు. మీ దగ్గర ఒక స్కూటరో మోటార్ సైకిల్ ఉంటే దాన్ని జప్తు చేసేసి దాన్ని వేలమేసి తీసుకుంటారు. ఇంతకుముందు మనం చూసినాం అనేక సందర్భాల్లో రైతులు రుణాలు చెల్లించకపోతే ఇంటి దర్వాజాలు బీక్కపోయినరు. అంతటి దుర్మార్గం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి అట్లాంటి దుర్మార్గం జరుగుతుంది. ఒక మంచి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని తీసుకొచ్చి విద్యార్థులను కష్టాలకు గురిచేసి ఆ పథకం ఆత్మని చంపేసిండు. ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండు. అందుకే ఈరోజు మనం విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, పేద విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన బరాబర్ అడగాలి, వాళ్ళని బరాబర్ నిలదీయాల ప్రభుత్వాన్ని. ఎందుకు మీరు సాఫీగా సాగుతున్న ఈ పథకాన్ని, మీరు రాష్ట్ర రెవెన్యూ రాబడులను పెంచుకోలేని మీ అసమర్థతను ఎందుకు విద్యార్థుల మీద మోస్తున్నారు, విద్యార్థుల మీద వేస్తున్నారు? రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, పెంచుకున్న ఆదాయాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లాంటి పథకాలకు ఎట్లా విస్తరింపజేయాలని ఆలోచించవలసింది పోయి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక మహోన్నతమైన పథకాన్ని దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున ప్రభుత్వం కనుక విద్యార్థుల అకౌంట్లో పైసలు వేయకపోతే విద్యార్థులు పోయి ఎవరిని అడగాలి? విద్యార్థుల తల్లిదండ్రులు పోయి ఎవరిని అడగాలి? మీరు వేయకపోతే కాలేజీ యాజమాన్యాలు ఊకుంటాయా ఫీజులు కట్టకపోతే? ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మీ అసమర్థతని మీ బాధ్యతను విద్యార్థుల తల్లిదండ్రుల మీదకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలు నేరుగా ప్రభుత్వాన్ని అడిగేవి. కానీ ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అడగాలి, విద్యార్థులు ప్రభుత్వాన్ని అడగాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రజాపాలన. అందుకే ఈరోజు ఈ వేదికగా మనము బరాబర్ అడుగుదాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఎందుకు విద్యార్థులను ఈ రకంగా మీరు ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు? పేదలు, ఎస్సీ, ఎస్టీలను ఎందుకు మీరు ఉన్నత విద్యకు, మంచి విద్యకు దూరం చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ సర్కస్ ఎందుకు చేస్తుంది? ఈ పథకాన్ని ఎత్తేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక ఎత్తుగడన? బరాబర్ అడుగుదాం. ఇంత ఘోరమా? వారంలోగా ఫీజులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? రెవెన్యూ రికవరీ చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారు? మీరు ఎవరికైనా రుణాలు ఇస్తే ఆ రుణాలు వాళ్ళు తిరిగి చెల్లించకపోతే వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారు. కానీ ఇది రుణం కాదు. ప్రభుత్వం ఇస్తున్నది స్కాలర్షిప్, ప్రభుత్వం ఇస్తున్నది గ్రాంట్. ఏ రకంగా మీరు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తారు? ఇంత సంక్లిష్టం ఎందుకు చేస్తున్నారు? పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడమేనా మీ టార్గెట్? బరాబర్ అడుగుదాం.
ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన జీవో 2026-27 విద్యా సంవత్సరానికి పనిచేస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళందరికీ పనిచేస్తుంది. కానీ 2026-27 విద్యా సంవత్సరం కంటే ముందు మీరు చెల్లించవలసిన ఫీజు బకాయిలు ఏమవుతాయి? రేపొద్దున కాలేజీలు మొదలైనప్పుడు ఆ విద్యార్థులందరూ మళ్ళీ యాజమాన్యాలు ఫీజు వసూలు చేస్తే ఎక్కడికి పోవాలి? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకొని కాలేజీ యాజమాన్యాలు తన చెప్పు చేతుల్లో ఉండాలని విద్యాశాఖను తన వద్దనే పెట్టుకొని ఈ రకంగా రాష్ట్రంలో అరాచకాన్ని చేస్తున్నారు. పేద విద్యార్థులు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగ విద్యార్థులను ఈ రకంగా ముఖ్యమంత్రి సతాయించడం ఎంతవరకు కరెక్ట్? బరాబర్ అడుగుదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈరోజు మనతో చర్చలో పాల్గొంటేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వై సతీష్ రెడ్డి గారు ఉంటారు. ఆయన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీద చాలా డెప్త్గా, చాలా లోతుగా పరిశీలన చేసిండ్రు. ఏ రకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు విద్యార్థులకు బాధ కలిగిస్తాయి, విద్యార్థులకు నష్టం కలిగిస్తాయి, పేద తల్లిదండ్రులకు ఏ రకంగా ఈ పథకం లేదా ప్రభుత్వం చేసిన మార్పులు చేర్పుల వల్ల నష్టం ఉంటుంది, దాని మీద మాట్లాడదాం.